ఏసీలు కాలిపోకుండా, పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరుగుతుంది. ఇప్పుడు నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఏసీలు తక్కువగా కనిపిస్తున్నాయి. వేడిని తట్టుకునేందుకు ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే కాకుండా ఏసీలను వాడుతున్నారు. దీంతో ఏసీల అమ్మకాలు పెరిగాయి. అయితే ఏసీ పాతదవుతుంటే దాని సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు పెరుగుతుంటాయి. దీనికోసం పాత ఏసీలను మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ను తీసుకురాబోతుందనే కథనాల వంటివి ఇటీవల వినిపించాయి. అయితే అవన్నీ అసత్యాలని తేలింది. ప్రభుత్వం అలాంటి పథకమేమీ తేవటం లేదని స్పష్టం చేసింది. పాత ఏసీని తిరిగి ఇచ్చేసి కొత్త 5 స్టార్ రేటెడ్ మోడల్స్ను పొందేలా ప్రోత్సాహక పథకం పీఎం మోదీ ఏసీ యోజనను తీసుకొస్తుందని సంబంధిత అధికారులు చెప్పినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అవన్నీ తప్పుడు కథనాలని ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. మోదీ ఏసీ యోజన 2025 అనే కొత్త పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 స్టార్ ఏసీలను అందిస్తుందని, ఇప్పటికే 1.5 కోట్ల ఏసీలను సిద్ధం చేసినట్లు వస్తున్న కథనాలను కొట్టివేసింది. ఇదంతా ఎలా ఉన్నా అసలు ఏసీలు ఎంతకాలం పనిచేస్తాయి? మనం వాడే ఏసీలకు రేటింగ్లు ఎలా ఇస్తారు? ఏసీల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మీకు తెలుసా? ఏసీ జీవితకాలం ఎంత? 3 స్టార్, 5 స్టార్ ఏసీలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేస్తుంటే 10 నుంచి 15 ఏళ్ల పాటు వాడుకోవచ్చని వోల్టాస్ తన బ్లాగ్లో రాసింది. ఏసీల కాల వ్యవధిని పెంచుకునేందుకు సరైన మెయింటెనెన్స్ అనేది చాలా కీలకమని క్రోమా కూడా తన దాంట్లో అత్యధిక వేడి ఉన్న ప్రాంతాల్లో రోజులో చాలా గంటల పాటు ఏసీలను వాడేవారికి 5 స్టార్ ఏసీ అనేది మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే ఏసీ వినియోగించేవారు 3 స్టార్ ఏసీని ఎంచుకోవచ్చని, అంతకంటే ఎక్కువ వినియోగం ఉంటే 5 స్టార్ ఏసీలు ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా చేయొచ్చని సూచిస్తున్నారు. గది విస్తీర్ణానికి తగినట్లుగా కూడా ఎంపిక ఏసీని చేసుకోవాల్సి ఉంటుంది. గది విస్తీర్ణం 120 నుంచి 140 చదరపు అడుగుల వరకు ఉంటే 1 టన్ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకుంటే సరిపోతుంది. అదే 150 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే 1.5 టన్నుల ఏసీ మంచిది. అంతకంటే ఎక్కువ అంటే 180 చదరపు అడుగుల పైగా విస్తీర్ణం ఉంటే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి అని ఏసీల సర్వీసింగ్ నిపుణుడు ఎం రిహాన్ గతంలో బీబీసీకి వివరించారు. చిన్న గదికి ఎక్కువ టన్నులు ఉండే సామర్థ్యం ఉన్న ఏసీతో విద్యుత్ అదనంగా ఖర్చు అవుతుంది. అదే సమయంలో తక్కువ సామర్థ్యం ఉండే ఏసీలు పెద్ద గదులకు సరిపోవు. అందుకే ముందు మన ఇంటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీని ఎంచుకోవాలి అని ఆయన చెప్పారు. ఏసీలు పేల్తాయా? కొన్నిసార్లు తీవ్ర వేడి కారణంగా ఏసీలు పేలుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఐఐటి బిహెచ్యు మెకానికల్ విభాగ ప్రొఫెసర్ జహార్ సర్కార్ గతంలో బీబీసీతో ఇలా చెప్పారు. గదిని ఏసీ చల్లగా మార్చాలంటే బయట కంప్రెసర్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత దాని కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలని ప్రొఫెసర్ జహార్ సర్కార్ బీబీసీతో చెప్పారు. సాధారణంగా భారత్లో వినియోగించే ఏసీల కండిషనర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. బయట ఉష్ణోగ్రత కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే ఏసీ పనిచేయడం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కండెన్సర్ తరచూ ఫిల్టర్స్ను మార్చాలి, కాయిల్స్ను శుభ్రం చేసుకోవాలి. ఏసీల కాల వ్యవధి తగ్గిపోయినప్పుడు మనకు కరెంటు బిల్లులు పెరుగుతూనే ఉంటాయి. కూలింగ్ కూడా సరిగ్గా రాదు. ఏసీల నుంచి శబ్దాలు వస్తుంటాయి, లీకేజ్ అవుతుంటాయి. ఈ హెచ్చరికలు ఉన్నప్పుడు మన ఏసీల కాల వ్యవధి తీరిపోయినట్లు గమనించుకోవాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఏసీని సర్వీసింగ్కు ఇవ్వాలని, దీంతో వాటి సామర్థ్యం పెరుగుతుందని అర్బన్ కంపెనీలో ఏసీ రిపేర్ సర్వీస్ భాగానికి చెందిన ఎం రెహాన్ బీబీసీతో చెప్పారు. ఫిల్టర్లను, కాయిల్స్ను తరచూ చెక్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తున్నప్పటికీ మన కరెంటు బిల్లులపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. అవసరమైనప్పుడు క్వాలిటీ విభాగాలపై ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని క్రోమా చెప్పారు. కూలింగ్ ఫ్యాన్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అందులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. 3 స్టార్, 5 స్టార్ ఏసీలకు తేడా ఏంటి? రేటింగ్స్ అనేది ఏసీల ఇంధన సామర్థ్యాన్ని కొలిచేందుకు కీలకమైన విషయం.
ఈ రేటింగ్లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అందిస్తుంది. ఏసీల వార్షిక ఇంధన వినియోగం బట్టి ఈ రేటింగ్స్ను BEE ఇస్తుంటుంది. ఏడాదిలో విద్యుత్ వినియోగం దాని శీతల సామర్థ్యం అనుగుణంగా ఏసీని కొనసాగిస్తుందని వోల్టాస్ తెలిపింది. 3 స్టార్ ఏసీలతో పోలిస్తే 5 స్టార్ ఏసీలు గణనీయంగా ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంటాయి. 3 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ ఏసీలు 10 నుంచి 15% తక్కువ విద్యుత్తుని వినియోగిస్తాయి. అందువల్ల విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తాయి. అయితే చాలామంది వినియోగదారులు తమ ఏసీ వినియోగాన్ని బట్టి 3 స్టార్ 5 స్టార్ రేటింగ్లు ఏసీలను ఎంపిక చేస్తుంటారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఏసీని వాడేవారు సాధారణంగా 3 స్టార్ ఏసీలను తీసుకుంటూ ఉంటారు. వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉండి ఎప్పుడో ఒకసారి వాడే కాయిల్స్ మురికిగా దుమ్ము కొట్టుకుపోయినప్పుడు వాటికి గ్యాస్ సరఫరాలు ఇబ్బందులు తలెత్తి కండెన్సర్ వేడెక్కేందుకు కారణమవుతుందని, దానివల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు బీబీసీకి చెప్పారు. అందుకే కాయిల్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. తరచూ వోల్టేజ్లో హెచ్చుతగ్గులు సంభవిస్తే కంప్రెసర్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది ప్రమాదానికి కారణమవుతుంది. ఏసీపై నేరుగా ఎండ పడితే గదిలోని వేడిగాలిని చల్లబరిచే సామర్థ్యం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండ తగలడం వల్ల గదిని చల్లబరిచేందుకు ఏసీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది అని రెహాన్ వివరించారు. ఏసీలు పేలిపోకుండా చూసుకోవడం ఎలా? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ కంప్రెసర్ నీడలో ఉండేలా చూసుకోవాలి. కంప్రెసర్, కండెన్సర్ యూనిట్స్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండాలి. అక్కడ గాలి వీచేలా ఉంటే యూనిట్ మరింత వేడెక్కకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా ఏసీ సర్వీస్ చేయించాలి. ఇలా చేయటం ద్వారా ఏవైనా రిపేర్లు ఉన్నా సరి అవుతాయి. రోజంతా ఆన్లో ఉంచకూడదు. ఏసీని 24 గంటలు ఆన్లో ఉంచకూడదని, దీనికోసం టైమర్లు ఉపయోగించాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ దానికి చెందిన సీనియర్ పరిశోధకుడు అవికల్ సోమవంశీ చెప్పారు. ప్రస్తుతం దాదాపు అన్ని ఏసీల్లోనూ టైమర్లు ఉంటున్నాయి. మన గది ఎంతసేపట్లో చల్లబడుతుంటే చూసుకొని దాన్ని గమనించి ఆ సమయానికి టైమర్ పెట్టుకోవాలి. దీంతో ఏసీ 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది అని ఆయన అన్నారు. మనం మధ్య మధ్యలో ఏసీని ఆఫ్ చేయడంతో ఏసీ భాగాన్ని చల్లబడతాయి. దీంతో మనం మళ్ళీ ఆన్ చేసేటప్పుడు ఏసీ మెరుగ్గా పనిచేస్తుంది. ఏసీలో ఉండే ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన వివరించారు.